హలో సార్, వెల్కమ్ టు యూఎస్ఏ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ ఈవెంట్లో కలిసినప్పుడు తెలుగు వారందరినీ కలుసుకోవడం కోసం అమెరికా రావడం జరిగిందని అన్నారు. ఇప్పుడు అదే తెలుగు ప్రజలందరూ కూడా చాలా అభిమానం చూపించి అట్ ద సేమ్ అంతే అభిమానంతో మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ అదే గౌరవప్రదంగా మళ్ళీ యూఎస్ రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా మంది అప్పట్లో కలిసిన వాళ్ళందరూ కూడా ఎలక్షన్ల ముందు అక్కడికి వచ్చి నెల 2 నెలలు వాళ్ళ సమయాన్ని బట్టి స్పెండ్ చేశారు. అనుకున్న విజయం సాధించిన తర్వాత జరుపుకునే ఈ వేడుకలు సో ప్రత్యేకంగా నాకు ఈ మెయిన్ ఆర్గనైజర్లు పిన్నం కానీ ప్రశాంత్ కానీ గుచ్చికొండ శ్రీనివాస్ గారు అందరూ నాకు చాలా ఆత్మీయులు. అందరినీ ఒకసారి కలిసినట్టు ఎంతో మంది ప్రవాసాంధ్రులను కూడా కలిసి విజయోత్సవం జరుపుకున్నట్టుగా ఉంటుందని రావడం జరిగింది. మీకు యాక్చువల్లీ యూత్ కూడా చాలా ఫ్యాన్స్ ఎక్కువ. నార్మల్ గా పొలిటికల్ గా ఎలా ఉన్నా కూడా మీకు పర్సనల్ గా కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో ఇక్కడికి నాట్స్కి వచ్చిన తర్వాత అది ఎట్లా అనిపించింది? డెఫినెట్గా ఎంతో మందిని కలిసే అవకాశం కదా. నన్ను అభిమానించే వాళ్ళు కూడా డెఫినెట్గా యుఎస్ఏలో ఎక్కువే ఉన్నారు. సో గతంలో కూడా నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 1 month ఉన్నా 23లో. ఇప్పుడు చాలా మందిని కలవడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ ఇంకొకసారి, ఎందుకంటే గెలుపు తర్వాత కలవటం కదా, అవును, ఆ ఫీల్ వేరు. మీకు యుఎస్ లో బెస్ట్ ప్లేస్ ఏదో, ఎక్కువ ఇష్టమైన స్టేట్ ఏంటంటే? నాకు యుఎస్ అంటే పెద్ద ఇష్టం లేదా, ఓకే, నాకు ఇండియా ఇష్టం. అఫ్ కోర్స్ ఇండియా ఆబ్వియస్లీ ఇష్టం. యుఎస్ లో కొంచెం అంటే మీకు కూల్ ప్లేసెస్ ఇష్టమా, వెదర్ బట్టి లైక్ స్నో అలా లైక్ అట్లా కూల్ ప్లేసెస్ లైక్ చేస్తాను. ఇస్తారు. ఓకే, మీకు ఇష్టమైన ఫుడ్? చైనీస్. ఓకే, సూపర్ అండి. అదర్ దాన్ మై ట్రెడిషనల్. ఓకే, మన ఫుడ్ తర్వాత మీకు ఇష్టమైన ఫుడ్. ఓకే.